ఈనాటి దివ్య బలి పూజను సమర్పించే వారి ఉద్దేశములు. నిఖిల్ తేజ జీవితంలో దేవుడు చేసిన సకల మేలులకు కృతజ్ఞతగా మరియు ఉద్యోగాన్ని వీసాని ఇచ్చినందుకు కృతజ్ఞతగా మరియు రాబో కాలమంతా దేవుని జ్ఞానంతో నడిపించబడాలని పూజ సమర్పించేవారు మంజుల మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మరణించిన మెట్టు ఇన్నారెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, మెట్టు ప్రశాంత్కి బంగారు భవిష్యత్తును దయచేసి మంచి ఉద్యోగం దయచేయమని, కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయురారోగ్యాలను ప్రసాదించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించేవారు మెట్టు అనిత మరియు వారి కుటుంబ సభ్యులు. బాసాని అర్లారెడ్డి సుష్మా తలంపులు నెరవేర్చబడాలని, వికాస్ 10వ తరగతి పరీక్షల్లో మంచి ఉత్తీర్ణతను ప్రసాదింపచేయాలని, మోక్ష నివాస్ చదువుల్లో దేవుడు తోడుగా ఉండి మంచి జ్ఞానాన్ని దయచేయమని, బంగారు భవిష్యత్తును దయచేయమని కుటుంబ సభ్యులు సమర్పించే దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో పాపశాపాలు తొలగిపోవాలని మరియు మౌనిక జోసెఫ్ వంశీలకు మంచి ఉద్యోగాన్ని దేవుడు ప్రసాదింపచేయమని, అన్షిక మేరీకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు కుటుంబంలో ఉన్న వారందరి యొక్క ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని పూజ సమర్పించేవారు పి సురేష్, జ్యోతి మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషలను దీవించి బంగారు భవిష్యత్తును దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సోలే జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు మరియు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మరియు డివైన్ వైఎస్ఐసి మినిస్ట్రీ అభివృద్ధి కోసం మరియు ఫాదర్ భాగ్యరాజు గారిని దేవుడు దీవించి దేవుని సేవలో బహుబలంగా వాడబడాలని, చేస్తున్న పరిచర్యలో దేవుడు తోడ్పడి ఉండాలని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయాలని మరియు టీం మెంబర్స్ అందరిని దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అవేకాన్ ప్రే గ్రూప్ సభ్యులను డివైన్ వైఎస్ఐసి కుటుంబ సభ్యులను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సోహన్ మేఘన్లకు బంగారు భవిష్యత్తును దయచేయమని, దేవుని విశ్వాసంలో బలపరచమని మరియు అన్ని రకాల శోధన నుండి విడుదలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని మేరీ అంతోని మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానాలు దయచేయమని, సాత్విక్ యాత్వికులను జ్ఞాన వరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదింపచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు బాలాకి త్రాగుడు నుండి విడుదలను దయచేయమని, అన్ని బంధకాల నుండి విడుదలను దయచేయమని, నీలిమాకి మరి గర్భంలో ఉన్న బిడ్డను దీవించమని, మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని, కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయురారోగ్యాలను దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సునీల్ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రెజినా రాణి వసంతరావుకి మంచి ఆయురారోగ్యం దయచేయమని, కుటుంబ సభ్యులందరినీ దీవించమని, యోహానుకు మంచి ఆయురారోగ్యాన్ని దయచేయమని సమర్పించు దివ్య బలి. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు పౌలినాకి మంచి ఆయురారోగ్యాలను దయచేయమని పునీత అంతోని వారి పేరిట పూజ సమర్పించేవారు జింగ భాగ్యమ్మ మరియు మరణించిన బందరాయప్ప ఆత్మకు నిత్య విశ్రాంతిని దయచేయమని, బంద సుందరమ్మకి మంచి ఆయురారోగ్యాలను ప్రసాదింపచేయమని మరియు వారి బిడ్డలు మనవళ్లను మనవరాలను దీవించమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని బంద సుందరమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్య బలి పూజ. స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం, స్వాగతం ఘన స్వాగతం. ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా, ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా.
స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలోనికి నీదు రూపం నేను కొలిచెదను మధురమైన నీదు నామం నేను పొగడెదను మమతలోనికి నీదు రూపం నేను కొలిచెదను శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామమున్ శాంతి రూపమా యేసువా సన్నుతింతును నీ నామమున్ నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం ఘన స్వాగతం ఆలయమున చేరినాము నిన్ను ధ్యానించగా ఆలయమున చేరినాము నిన్ను పూజింపగా నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం నీకే స్వాగతం దేవా నీకే స్వాగతం ప్రభు నా కోటవై నన్ను ఆదుకునుము సురక్షిత దుర్గమై నన్ను రక్షింపుము నాకు ఆశ్రయ స్థానమును నా రక్షణ దుర్గమును నీవే నీ పేరునకు తగినట్లుగా నాకు దారి చూపి నన్ను ముందుకు నడిపింపుము 31వ కీర్తన 2-3 వచనములు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎన్నో ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించమని కోరిన ప్రతి బిడ్డను దీవించమని, వారి ఉద్దేశాలన్నింటినీ కూడా నెరవేర్చమని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఎన్నో ఉద్దేశాలతో ఎంతో దూరం నుండి, ఎన్నో ప్రాంతాల నుండి, ఎన్నో దేశాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న మీ అందరినీ, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా హేరాళముగా దీవించాలని ప్రార్థిస్తూ, ఈరోజు మీరు చేయబోయే ప్రతి కార్యక్రమంలో, ప్రతి ప్రయాణములో, ప్రతి శుభకార్యంలో దేవుడు తోడుగా ఉంటూ మిమ్మందరినీ కూడా నడిపించాలని ఈ దివ్య పూజా బలిని మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మనందరినీ ఆ దేవుడు హేరాళముగా దీవించాలని, మనం చేసిన పాపాలన్నీ కూడా క్షమించాలని, ఈ దివ్య పూజా బలులు యోగ్యంగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలన్నింటిని కూడా ఒప్పుకొని పశ్చాత్తాపపడదాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకయుండు పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెననియో బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీవు ధర్మాత్ములు సజ్జనుల హృదయములలో ఉందువని మాట ఇచ్చున్నావు. నీ కృపా సహాయముతో మా అంతరంగములను పవిత్రమనర్చి వాటిని నీ నివాస స్థానముగా రూపొందింపమని అర్థించుచున్నాము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ఆదికాండము 11వ అధ్యాయము 1వ వచనం నుండి 9 వచనముల వరకు. ఒకానొకప్పుడు భూమి మీది జనులందరూ ఒకే భాషను మాట్లాడిరి. ఆ భాషలోని మాటలు ఒక తీరుగానే ఉండడివి. మానవులు తూర్పుగా ప్రయాణమై పోవుచుండగా వారికి షీనారు దేశం అందలి మైదానము తగిలెను. వారు అక్కడ నివసించిరి. వారు ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండు అని ఒకరితో ఒకరు చెప్పుకొనిరి. రాళ్లకు బదులుగా ఇటుకలను, అడుసునకు బదులుగా మట్టి కీలును వాడిరి. రండు, మనము ఒక పట్టణమును నిర్మించి ఆకాశమునంట గోపురము కట్టుదము. ఇట్లు చేసిన మనకు పేరు వచ్చును. మనము భూమి యందంతటా చెల్లాచెదరైపోము అని వారు అనుకొనిరి. అప్పుడు మానవ మాతృలు నిర్మించిన నగరమును, గోపురమును చూచుటకు దేవుడు దివి నుండి భూమికి దిగివచ్చెను. ఇదిగో, వీరందరూ ఒక ప్రజయే, వీరి భాషయు ఒక్కటియే. అయినను వీరు ఈ పని మొదలుపెట్టిరి. వీరు తలపెట్టిన పనులెల్లా ఏ ఆటంకము లేకుండా కొనసాగింతురు. రండు, మనము దిగిపోయి వారు ఒకరితోనొకరు చెప్పుకొన్న మాటలు అర్థము కాకుండా వారి భాషను తారుమారు చేయుదుము అని అనుకొనిరి. ఇట్లా అనుకొని దేవుడు వారినందరూ అక్కడ నుండి భూమి 4 చెరగులకు చెదరగొట్టెను. వారు నగరమును నిర్మించుట మానివేసిరి. దేవుడు ప్రపంచమునందలి ప్రజలు అందరూ మాట్లాడు భాషను అక్కడ తారుమారు చేసెను. కావున దానికి బాబేలు అను పేరు వచ్చెను. అక్కడి నుండి నేల 4 వైపులకు దేవుడు మానవులను చెదరగొట్టెను. ఇది ఏలినవారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.
సత్యవతితో ఒక మాట పలికితివి, తన దాసునికి నీవు స్వస్థతనిచ్చి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోనే భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 8వ అధ్యాయము పవిత్ర వచనములు 34వ వచనము నుండి 9వ అధ్యాయము 1వ వచనం వరకు. అంతటా యేసు జనసమూహములను శిష్యులను చేరబిలిచి, నన్ను అనుసరింప కోరువాడు తనను తాను త్వజించుకుని తన సిలువను మోసుకుని నన్ను అనుసరింపవలయును. తన ప్రాణమును కాపాడుకొన చూచువాడు దానిని పోగొట్టుకొనును. నా నిమిత్తము నా సువార్త నిమిత్తము తన ప్రాణములను ధారపోయేవాడు దానిని దక్కించుకొనును. మానవుడు లోకమంతటిని సంపాదించి తన ఆత్మను కోల్పోయిన వానికి ప్రయోజనమేమి? తన ఆత్మకు తుల్యముగా మానవుడు ఏమివ్వగలడు? నన్ను గూర్చి నా సందేశమును గూర్చి ఈ పాపిష్టి వ్యభిచారితరములో సిగ్గుపడువానుని గూర్చి మనిషి కుమారుడు కూడా దేవదూతల సమేతముగా తన తండ్రి మహిమతో వచ్చినప్పుడు సిగ్గుపడును అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటూ ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరి విశ్వాసము బలపడి మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలందరూ కూడా హేరాళముగా దీవించబడాలి అని ప్రార్థిస్తూ మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనిషి ఆశాజీవి. మనిషి ఉండేది జానుడైతే మనిషికి ఉండే ఆశలు బారెడు. అందుకనే మనిషి అత్యాశకు గురి అయి తాను జీవించవలసినటువంటి జీవితాన్ని చక్కగా జీవించకుండా, ఉన్నదాంతో సంతృప్తి చెందకుండా అత్యాశకు గురి అవుతూ ఉన్నాడు. అత్యాశ మూలముగా తన నిజమైనటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోతూ ఉన్నాడు. తను పొందుకోవలసిన వాటిని పొందుకోలేకపోతున్నాడు. క్రమేపీ తన ఆరోగ్యాన్ని, శాంతి, సమాధానాన్ని, సంతోషాన్ని కూడా అత్యాశ మూలంగానే కోల్పోతూ ఉన్నాడు. అనుకున్నది జరగనప్పుడు, అనుకున్నది సాధించలేనప్పుడు మనిషి నిరాశకు గురి అయి కృంగిపోతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పట్టణంలో అదే జరిగింది. ఆదికాండము 11వ అధ్యాయము
1వ వచనములో దేవుని చేత సృష్టించబడినటువంటి ప్రజలు ఒక ప్రాంతానికి వెళ్ళారు. అతికి తెలివితేటలతో, అనవసరమైనటువంటి తెలివితేటలతో వాళ్ళల్లో గర్వాన్ని కొని తెచ్చుకున్నారు. ఆశతో పాటు అత్యాశను కొని తెచ్చుకున్నారు. ప్రియ సహోదరులారా, మనము దేవుని బిడ్డలము, దేవుని చేత సృష్టించబడినటువంటి బిడ్డలము. దేవుని యొక్క చిత్తానుసారం జీవించాలి. అణిగి మణిగి మెలకువగా కృతజ్ఞతా భావంతో జీవించాలి అనే తపనాన్ని కోల్పోయి దేవునికే ఎదురు తిరగాలి, దేవుని సృష్టికే ఎదురు తిరగాలనే ఆలోచనతో దేవుడి కంటే ఉన్నతమైనటువంటి సృష్టికి కారకులు అవ్వాలి అని, సృష్టికే ప్రతి సృష్టిగా మారాలి అని అత్యాశకు గురి అయ్యాడు మానవుడు. అప్పటి వరకు ఒకే భాషతో ఒకే ప్రాంతంలో ఉన్నటువంటి నరుడు ఒక ప్రదేశానికి వెళ్ళి అప్పటి వరకు ఆకులతో, చెట్ల కొమ్మలతో ఇంటిని నిర్మించుకున్నటువంటి మనిషి, మట్టి అడుచుతో గృహాలను నిర్మించుకున్నటువంటి మనిషి ఇటుకలను చేశాడు, ఇటుకలను కాల్చాడు, నూతన భవనాలను ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించాడు. ఈ విధముగా మనిషిలో ఒకలాంటి గర్వం ప్రారంభమైంది. ఇదిగో, దేవుని కంటే శక్తి కలిగినటువంటి ఒక గోపురాన్ని మనం నిర్మించాలి. ఈ గోపురం నిర్మించినప్పుడు ఈ గోపురాన్ని చూడడానికి దేవుడే కిందకు దిగి రావాలి అని బాబేలు గోపురాన్ని నిర్మించాలని ఆశపడ్డారు ప్రజలు. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకనే చెప్తున్నాం, ఆశ ఉంటే సరిపోతుంది, కానీ అత్యాశే అన్నిటికీ వినాశనానికి కారణమవుతుంది. ఈరోజు దేవుని సృష్టికే వ్యతిరేకంగా, దేవుని కంటే ఉన్నతమైన కార్యాలు, దేవుని కంటే ఉన్నతమైనటువంటి కట్టడాలు కట్టి దేవుణ్ణే వాళ్ళ శక్తి ద్వారా కిందకు రప్పించాలి అని ఆశపడి బాబేలు గోపురాన్ని కట్టడం ప్రారంభిస్తారు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవునికి ఇష్టం లేనటువంటి లక్షణం గర్వం, దేవునికి ఇష్టం లేనటువంటి లక్షణం అవిధేయత, దేవునికి ఇష్టం లేనటువంటి లక్షణం పొగరబోతుతనం, అహంకారం. అందుకనే ప్రియ సహోదరులారా, ఒకే ప్రాంతంలో ఒకే భాష కలిగి దేవుణ్ణే భూమి మీదకు తీసుకురావాలన్న తపనతో బాబేలు గోపురాన్ని నిర్మిస్తున్నటువంటి ఆ ప్రజలను దేవుడు చెల్లాచెదురు చేస్తాడు. దేవుని కంటే ఉన్నతమైనటువంటి సృష్టి ఏమీ లేదు. దేవునికి మించినటువంటి కట్టడలు ఈ లోకంలో ఏదీ లేదు. నీవు గోపురం కట్టాలనుకోవటం తప్పులేదు, కానీ అది దేవునికి వ్యతిరేకంగా కట్టాలి. దాని ద్వారా దేవుని కంటే శక్తి కలిగిన వాళ్ళు ఈ మానవులు అని దేవునికి నిరూపించడానికి కట్టినటువంటి ఈ బాబేలు గోపురాన్ని దేవుడు అక్కడితోనే అంతమొందిస్తూ ఉంటాడు. ప్రియ సహోదరులారా, ఇల్లు కట్టుకోవాలి, అంతస్తులు కట్టుకోవాలి, మేడలు మిద్దులు కట్టుకోవాలి, ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళాలి, తప్పు ఏమీ లేదు. ఏ పని చేసినా దేవుని యొక్క దీవెనతో, దేవుని యొక్క ఆశీస్సులతో చేస్తే దేవుడే నిన్ను ఉన్నతమైన స్థాయికి లేవనెత్తుతాడు. కానీ ఇక్కడ ప్రజలు ఆకాశములో పరలోకములో ఉంటున్నటువంటి దేవునికి కనిపించేటట్లుగా ఆ దేవుడే మానవ కట్టడలకు ఆశ్చర్యపోయి మానవుడు కట్టినటువంటి కట్టడలను చూడడానికే దేవుడు రావాలి అని వీళ్ళు నిర్మించినటువంటి బాబేలు యొక్క నిర్మాణం సరిగా లేదని దేవుడు మండిపడ్డాడు. సృష్టికే ప్రతి సృష్టిగా మారాలి, మేము కూడా దేవుళ్ళము కావాలి అనే ఆశ వారిలో నాశనము కావాలి అని దేవుడు వారిని చెల్లాచెదురు చేస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఆదిలో జరిగిన పాపము కూడా ఇదే. దేవుని బిడ్డలుగా జీవించాలి, దేవుని చేత సృష్టించబడినటువంటి బిడ్డలు దేవునికి విధేయులై జీవించాలి అని దేవుడు ఆశపడితే దేవుళ్లాగానే మారిపోవాలని ఆశపడింది అవ్వ. దేవునితో సమానము కావాలని ఆశపడింది అవ్వ. అందుకనే
పొందుకోవలసిన దీవెనలను, పొందుకోవలసిన స్థానాన్ని కోల్పోయి దిగజారిపోయారు మానవ జాతి. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇలాంటి గర్వముతో, అహంకారముతో దేవుణ్ణే ధిక్కరించేటువంటి కట్టడలు ప్రారంభించినటువంటి ఈ ప్రజలు చెల్లాచెదురైపోయారు. ఒకే భాషతో కలిగి ఉన్నటువంటి ప్రజలు అనేక భాషలు మాట్లాడే స్థితికి దిగజారిపోయారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఐక్యత దేవునితోనే, సమాధానము దేవునితోనే, ఐశ్వర్యము దేవునితోనే. ఈ లోకములో మనం సంపాదించే ప్రతి ఒక్కటి చక్కగా అనుభవించాలి అంటే దేవుని కృప, దేవుని దీవెనలతోనే అవి రావాలి. కానీ దేవుని ధిక్కరించే విధముగా ఉండకూడదని, దేవుని ఎదిరించే విధముగా ఉండకూడదని ఈ యొక్క మొదటి పట్టణం మనందరికీ తెలియచేస్తుంది. ఈ లోకంలో మనమందరం కూడా సృష్టించబడినటువంటి వాళ్ళమే, సృష్టించినటువంటి వాళ్ళము కాదు. దేవుని చేత సృష్టించబడినటువంటి వాళ్ళమే కానీ మనము దేవుని సృష్టించినటువంటి వాళ్ళము కాదు. కాబట్టి ఈ లోకంలో జీవిస్తున్నంత వరకు దేవుని యందు భయభక్తులతో, వినయ విధేయతలతో, విశ్వాసంతో జీవిస్తే దేవుడే మనల్ని అంచెలంచెలుగా లేవనెత్తుతాడు. దేవుడే మనల్ని ఉన్నతమైనటువంటి శిఖరాలకు లేవనెత్తుతాడు. దేవుని ద్వారా మనం ఎదగాలి. కానీ మన తెలివితేటలు, శక్తి, సామర్థ్యాలు, మన పేరు ప్రతిష్టలు, మనం సంపాదించుకున్న పాస్తులు మనల్ని ఉన్నతమైన స్థాయికి చేరుస్తాయి అనుకోవటము అపోహ అని ఈనాటి మొదటి పట్టణం మనందరికీ కూడా తెలియచేస్తుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత ఉన్నా అణిగి ఉండేవాళ్ళంటే, ఒదిగి ఉండేవాళ్ళంటే దేవునికి ఇష్టం. కాబట్టి దేవుని చేత సృష్టించబడ్డాం, దేవునికి రూపంలో సృష్టించబడ్డాం. కాబట్టి మనము జీవిత అంత్యకాలం వరకు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి, కృతజ్ఞత కలిగి, విశ్వాసముతో జీవించాలని దేవుడు మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. అలాగే ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో మార్కు శుభవార్త 8వ అధ్యాయము 34వ వచనములో ప్రభు ఈ విధంగా సెలవిస్తూ ఉన్నాడు. తన శిష్యులను చేరబిలిచి, నన్ను అనుసరింపగోరువాడు తనను తాను త్వజించుకుని తన సిలువను ఎత్తుకుని నన్ను వెంబడించాలి అని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభును వెంబడించటం అంటే త్యాగముతో కూడినటువంటిది. ప్రభును వెంబడించటం అంటే అనేక కష్టాలతో, అనేక సమస్యలతో కూడినటువంటిది. ప్రభును వెంబడించాలి, నాకు సుఖము సంతోషము కావాలి అని వచ్చినట్లయితే ఆ ప్రభువును మనం వెంబడించలేము. ప్రభు కోసము ఎన్ని కష్టాలైనా నేను భరిస్తాను, ఎన్ని ఇబ్బందులైనా నేను భరిస్తాను, ఎన్ని అవమానాలైనా నేను భరిస్తాను. కాబట్టి ప్రభు యొక్క చిత్తానుసారం జీవించటమే నా ప్రధాన ధ్యేయము. ప్రభు యొక్క ఆజ్ఞలను పాటించటమే, ప్రభు యొక్క శుభవార్తను ప్రకటించటమే నా ప్రధానమైనటువంటి ధ్యేయము అని మనం ముందుకు వచ్చినట్లయితే తప్పకుండా దేవుని యొక్క దీవెనలకు మనం పాత్రలం అవుతామని ప్రభు శిష్యులకు తెలియచేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరులారా, సువార్త పరిచర్య అంటే మనం మైక్ పట్టుకుని మాట్లాడి పాటలు పాడేంత గొప్ప ఉన్నతమైనటువంటిది కాదు. మనం మాట్లాడే ప్రతి మాటకు జవాబు చెప్పాలి. మన నోటిలో నుంచి వచ్చే ప్రతి మాటకు మనమందరం కూడా సమాధానము చెప్పాలి. అందరం మాట్లాడతాం, అందరం వాక్యాన్ని బోధిస్తాం, అది గొప్పతనం కాదు. ప్రియ సహోదరులారా, వాక్యానుసారం జీవించటమే, వాక్యానుసారం మన యొక్క బలహీనతలను మలుచుకొని, మనలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలన్నిటిని కూడా విస్మరించుకొని మనం దేవుని యొక్క చిత్తానుసారం జీవించటమే ఎంతో ఉన్నతమైనటువంటిది. కాబట్టి ప్రియ సహోదరులారా, బోధించటం కాదు కానీ బోధన ప్రకారం జీవించటము ఎంతో ఉత్తమమైనది, శ్రేష్టమైనది. అది ప్రతి మనిషికి చాలా కష్టమైనటువంటిది అని ఈరోజు వాక్యం ద్వారా ప్రభు తెలియచేస్తున్నాడు. అయినప్పటికీ వాటిని విడనాడాలి. ఈ లోకాన్ని, లోక ఆలోచనలను, ఈ లోక వ్యామోహాలను, ఈ లోక పద్ధతులను విడనాడి నీ సిలువని ఎత్తుకుని నన్ను అనుసరిస్తే తప్పకుండా నీవు నాకు యోగ్యుడు అవుతావని ప్రభు తెలియచేస్తున్నాడు. నా కొరకు తన ప్రాణమును సైతము, నా కొరకు నా సువార్తను బోధించడం కొరకు తన ప్రాణము సైతము లెక్కపెట్టినటువంటి వాడు నాకు అంగీకార యోగ్యుడని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరి సహోదరులారా, అందరికీ సువార్తను బోధించాలంటే చాలా ఇష్టమే.
10 మంది ముందు మైకి పట్టుకుని ఏదేదో మాట్లాడాలంటే చాలా ఇష్టమే, కానీ ఆ వాక్యానుసారం జీవించాలి అంటే చాలా కష్టము. కాబట్టి వాక్యాన్ని బోధిస్తున్నటువంటి మనం, వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి మనమందరం కూడా ప్రతిరోజు మనల్ని మనం త్యజించుకోవాలి, మనల్ని మనం త్రుంచి వేసుకోవాలి. మనలో ఉన్నటువంటి పాపాన్ని, మనలో ఉన్నటువంటి పాపపు ఆలోచనలను, మనలో ఉన్నటువంటి బలహీనతలను రోజు రోజుకు త్రుంచి వేసుకున్నట్లయితే త్రుంచబడినటువంటి మొక్క ఏ విధంగా ఏపుగా పెరుగుతుందో, కత్తిరించబడినటువంటి ద్రాక్ష కొమ్మలు ఏ విధంగా ఫలిస్తాయో మనము కూడా అదే విధంగా ఫలిస్తామని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మానవుడు ఎంతో కాలం బ్రతకాలి, ఎన్నో ఆస్తుల ఐశ్వర్యాలు సంపాదించాలి, ఈ లోకంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలి, ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఎదగాలి అని ఆశపడుతూ ఉంటాడు. తప్పు లేదు. కానీ ప్రియ సహోదరులారా, అత్యాశకు గురి అయి ఇదిగో ఆది కాండములో బాబేలు గోపురాన్ని నిర్మించాలని, దేవుని కట్టడల కంటే, దేవుని సృష్టి కంటే ప్రతి సృష్టిగా మారాలి అని ప్రజలు గర్వంతో విర్రవీగిపోయారు. కానీ అది కుప్పకూలిపోయింది. అదేవిధంగా మనం దేవుడంటే లెక్క లేకుండా, దేవుని చిత్తానుసారం జీవించకుండా ఈ లోకములోనే ఉన్నతమైన స్థాయిని అధిరోహించుకోవాలి, పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి అంటే అది దేవుని చిత్తము కాదు. మానవుడు చెప్తున్నాడు, నీవు ఈ లోకమంతా సంపాదించి నీ ఆత్మను కోల్పోతే ప్రయోజనమేమిటి బిడ్డ? నీవు ఈ లోకములోను పరలోకములోను భాగ్యవంతుడుగా ఉండాలి అని కోరుకోవాలి, దేవునికి ఇష్టమైనటువంటి నీతిమంతుడిగా జీవించాలని కోరుకోవాలి. అప్పుడు పరలోకములోను భూలోకములోను నేను నిన్ను భాగ్యవంతుడుగా, ఉన్నతమైనటువంటి స్థాయిలో నిన్ను లేవనెత్తుతాను. అందరూ కూడా నిన్ను మెచ్చే విధముగా, అందరూ కూడా ఆశ్చర్యపోయే విధముగా నిన్ను నేను దీవిస్తాను అని దేవుడి రోజు పట్టణం ద్వారా మనందరికీ తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ వాక్యాన్ని వింటున్న మనమందరము కూడా ఈ వాక్యానుసారం మన యొక్క హృదయాలను మలచుకుందాం, మనలో ఉన్నటువంటి బలహీనతలను మలచుకుందాం. దేవునికి యోగ్యకరంగా మారాలి అని, దేవుని చిత్తానుసారంగా జీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. కాబట్టి ప్రియ సహోదరులారా, అలాంటి మంచి మనసును, విశ్వాసాన్ని మనందరికీ దయచేయమని ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. అందరూ కూడా తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు మహోన్నతుడు అనే దేవా, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి పట్టణాల ద్వారా మేమందరము కూడా మానవులమే, దేవుని చేత సృష్టించబడిన వాళ్ళమే కానీ సృష్టించినటువంటి వాళ్ళము కాదు. దేవునికి విధేయించి దేవుని చిత్తానుసారం జీవించాలి కానీ గర్వంతో, అహంకారముతో దేవుని ధిక్కరించే విధముగా ఉండకూడదని, దేవునికి అవమానాన్ని తీసుకుని వచ్చే విధముగా ఉండకూడదని ఈ పట్టణాల ద్వారా మాకు తెలియచేసినందుకు స్తోత్రం ప్రభువా. ఈ లోకములో నన్ను అనుసరించవలసిన వాడు తన్ను తాను త్యజించుకుని తన సిలువను ఎత్తుకోవాలి అని మీరు బోధించిన విధముగా ప్రభువా, మేము ఈ లోకములో జీవిస్తున్నంత వరకు మా కోసమే, మా సంతోషము కోసమే, మా సమాధానాల కోసమే, మా పేరు ప్రతిష్టల కోసమే పాకులాడపడుతున్నాము. కానీ మేము స్తుతించాలి, మహిమపరచాలి, మీ దీవెలకు పాత్రలము కావాలి, మీ చిత్తానుసారము జీవించాలి, మేము చేసే ప్రతి పనిలో, తలంచే ప్రతి తలంపులో మిమ్మే మహిమపరచాలి అనే ఆలోచనలు మాలో రోజు రోజుకి తక్కువైపోతూ ఉన్నాయి. ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచండి, మా ప్రార్థనను ఆలకించండి, మమ్ము మీకు యోగ్యమైనటువంటి బిడ్డలుగా జీవించే యోగ్యతను దయచేయండి. ప్రభువా, ఈ లోకములో మేము ఎంత సంపాదించినా, ఏ స్థాయికి వెళ్ళినా కూడా మీ దీవెనలు, మీ కృప ఆశీర్వాదాలు లేకపోతే బ్రతకలేమయ్యా. ఈ సమయంలో ప్రత్యేకంగా మమ్మందరినీ కూడా దీవించి కాచి కాపాడమని, మాలో ఉన్న అన్ని బలహీనతలను తొలగించమని వేడుకుంటున్నాం. ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి ప్రభువా. వారి అవసరాలను తీర్చండి, సమస్యలను తొలగించండి. చిన్నారి బిడ్డ మొదలు వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఈరోజు ప్రత్యేకమైన ఉద్దేశాలతో దివ్య పూజా బలులు సమర్పించిన వారందరినీ ఆశీర్వదించండి ప్రభువా. వారందరి ఉద్దేశాలు నెరవేర్చండి. అతి త్వరలోనే ప్రభువా వారి కోరికలు నెరవేర్చి వారి విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. విదేశాల్లో ఉన్న బిడ్డలను దీవించండి ప్రభువా. బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారిని దీవించండి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని దీవించండి ప్రభువా. అనేక సమస్యలు ఎదుర్కొంటున్న వారందరినీ కూడా ఆశీర్వదించి వారికి గొప్ప మార్గాలను చూపించమని వేడుకుంటున్నాం ప్రభువా. యవనస్తులను మీకు సమర్పిస్తూ ఉన్నాను ప్రభువా. మీరే వారికి తోడుగా ఉంటూ
మీ ఆత్మతో వాళ్ళని నడిపించమని వేడుకుంటూ ఉన్నాం. సంతానం లేని బిడ్డలను దీవించండి ప్రభా. వారి గర్భఫలాలను ఫలింపచేయండి. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి వివాహ సంబంధాలను ఏర్పాటు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా ఈ దివ్య పూజా బలలో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను, కుటుంబాలను దీవించమని, వారి యొక్క విశ్వాసాన్ని బలపరిచి అభివృద్ధి పరచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంకా ఫోన్ల ద్వారా ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయండి అని కోరిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి కాచి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని దీవించండి. గుండె సమస్యలు, క్యాన్సర్, కిడ్నీ మరియు రకరకాల వ్యాధులతో, రకరకాల సమస్యలతో సతమతమవుతున్న వారికి మీ యొక్క ఉన్నతమైనటువంటి స్వస్థతను దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. ఎక్కడెక్కడికి మేము వెళ్ళామో, ఎవరి కోసం మేము ప్రార్థన చేశామో, ఏ ఇంటిలో ఏ స్థలాల్లో కాలు పెట్టామో ఆ స్థలాలను పవిత్రపరిచి వారందరినీ కూడా దీవించి ప్రభా, వారి జీవితంలో, కుటుంబంలో గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు చేయమని ప్రభా. మేము చేసే ప్రతి పనిలో తోడుగా ఉండమని, ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కృపతో నేడు దీవించుమయా, కృపతో నేడు నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదర, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమైనట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుము గాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి అర్పణము మాకు హృదయ శుద్ధిని దయచేసి
నూతనత్వమును ప్రసాదించునుగాక. నీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది శాశ్వత బహుమతిని పొందుటకు మూలాధారము అగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీవు ప్రపంచమునకు పునాదులను ఏర్పాటు చేసితివి. మారుచున్న ఋతువులు కాలములను నీవే క్రమపరిచితివి. కానీ మానవుని నీ సొంత రూపములో రూపొందించితివి. మానవుని చిత్రాచిత్రమైన సమస్త ప్రపంచముపై అధికారములో నుంచితివి. నీ సృష్టినంతటినీ అతడు నీ నామమును పరిపాలించుచున్నాడు. నీ మహత్తర కార్యములందు మా ప్రభుని క్రీస్తు ద్వారా నేను నిరంతరము స్తుతించుచున్నారు. కావున మేము దూతల దళముతో నేకమై ఉప్పొంగుచు నీ ప్రస్తుతి చేయుచు నిన్ను గణపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంనా హోసానా. ప్రభు నామమున వహించేవాడు ధన్యుడు. మహోన్నతంనా హోసానా. ప్రియ సహోదరి సహోదరులారా, మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఎక్కున్నటువంటి అప్పము, ద్రాక్షరసము దేవుని సొంత శరీర రక్తాలుగా మారబోయే ఓ అద్భుతమైనటువంటి సమయము. ఈ సమయంలో ఏ సమస్యలు, ఏ బాధలు, ఏ ఇబ్బందులతో మీరు పోరాడుతున్నారో వాటన్నిటిని తొలగించాలని ప్రార్థన చేద్దాం. మీ అందరి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని, అనేక ఆటంకాల నుండి, వ్యాధుల నుండి, సమస్యల నుండి విడుదల పొందుకోవాలని ఈ దివ్య పూజా బలిలో మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటేవు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునదుకుని కృతజ్ఞత వందనములు చెప్పి త్రూచి శిష్యులకిచ్చుచు ఇట్లనేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా,
భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనే మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు మేము వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతుమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, జోసెఫ్ రాజారావు పీఠాధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న బిడ్డలందరినీ దీవించండి. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు దివ్య పూజా బలులు సమర్పించుకుని ఉన్న ప్రతి బిడ్డను దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులను దీవించమని, ఈ ఛానల్ అభివృద్ధికై ప్రార్థిస్తూ సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. దారి ప్రయాణంలో ఉన్న బిడ్డలను దీవించండి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బిడ్డలను దీవించండి. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరిన బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్నితలుగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరూ కూడా రెండు చేతుల పైకి లేపి విశ్వాసముతో మౌనముగా ప్రార్థన చేద్దాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక.
అంత లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యందు అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభు అనిక్యులండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలత నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారం నీ శ్రీసభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండును మీ గాక. ఆత్మతోనుండును గాక. ఒకరితో ఒకరము ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, సదా మనకు తోడుగా ఉండే ప్రభు. ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలిని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. శాంతి సమాధానం దయచేయునుగాక. ఆమేన్.
స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవస్తుతుని విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవస్తుతుని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు మధురమైన విందు ఇది మరపురాని విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు స్వస్థపరచును శక్తినిచ్చును ముక్తి నొసగును ఈ విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవస్తుతుని విందు అమరమైన విందు ఇది అమరలోక విందు దివ్యమైన విందు ఇది దైవస్తుతుని విందు. వారు భుజించి సంతృప్తి చెందిరి. ప్రభు వారు కోరుకునిన భోజనమును దయచేసెను. ఇట్లు వారి కోరిక నెరవేరెను. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు పరలోకపు మధురమైన రుచులతో మమ్ము పోషించుచున్నావు. ఈ దివ్య విందు ద్వారా స్వర్గరాజపు మాధుర్యమును సవిచూసిన మేము మమ్ము నిజముగా జీవింపచేయు ఆహారము కొరకు ఆకలి కొని ఉంటున్నట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనము.
అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా మరియమ్మా, అమ్మా